ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆరో రోజు ఈ శరన్నవరాత్రుల్లో అంటే శరదృతువులో జరుగుతున్న నవరాత్రుల్లో ఆరో రోజు మనము కాత్యాయని దేవిని పూజిస్తూ ఉన్నాం. కాత్యాయని సర్వశక్తియుతమైన దేవి. సాక్షాత్ దేవానుదేవతలందరూ ఒక తేజస్సు అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న దైవశక్తి తేజస్సు నుండి ఉద్భవించిన అమ్మవారు కాత్యాయని దేవి. ఈ అమ్మవారు కాత్యాయన మహర్షికి పుత్రికగా జన్మించడం వలన మరియు అదే కాత్యాయన మహర్షి ఈ అమ్మవారికి ప్రథమంగా పూజించడం వలన కాత్యాయని దేవి అని పేరు లభించింది. ఈ అమ్మవారిని వజ్రేశ్వరి అని కూడా అంటూ ఉంటారు. విశేషంగా ద్వాపర యుగంలో గోపిక స్త్రీలందరూ కూడా కాత్యాయని దేవిని పూజించారు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మల వారిని వివాహం చేసుకోవాలని యమునా నదీ తీరంలో సాక్షాత్ కాత్యాయని దేవి వ్రతాన్ని ఆచరించారు అని మనకి కొన్ని కథల్లో పురాణాల్లో లభిస్తుంది. ఈ కాత్యాయని దేవిని విశేషంగా మనము ఈరోజు పూజించడం వలన మనందరికీ కూడా అమ్మవారు అనుగ్రహం ఉంటుంది. ఈ కాత్యాయని దేవిని మనము పూజించడం ద్వారా మనకి విశేషమైన శక్తి ప్రాప్తిస్తుంది. రోగ భయం దూరం అవుతుంది. కాత్యాయని అమ్మవారిని పూజిస్తే ఎటువంటి భయంకరమైన వ్యాధులు ఉన్నా ఆ వ్యాధి నుంచి విముక్తి చేసే శక్తి ఈ కాత్యాయని దేవికి ఉంది. మరియు భయం దూరం అవుతుంది, సంతాపం దూరం అవుతుంది అని. అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే రోగబాధ లేదు, భయం లేదు, సంతాపం లేదు, క్షోభ లేదు. ఇటువంటి వాటి నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్ళి జ్ఞానిగా, భక్తి మార్గంగా మరియు ధర్మరూపంగా ప్రయాణం చేసేలా అద్భుతమైన శక్తిని ఈ అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. ఇక సాంసారిక జీవితంలో సంతోషాన్ని అందించే అమ్మవారు మరియు ధైర్యాన్ని ఇచ్చే అమ్మవారు అన్ని విధాలుగా మనల్ని రక్షిస్తూ మన తోడే ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఈ అమ్మవారు ఎంత గొప్పవారంటే ఈ అమ్మవారి శక్తి ఈరోజు ఎవరైతే ఆజ్ఞాత చక్రం ఇక్కడుంటుంది, ఆజ్ఞాత చక్రం, ఈ ఆజ్ఞాత చక్రంలో అమ్మవారిని కేంద్రీకరించి అమ్మవారి ధ్యానం చేస్తూ ఉంటే అమ్మవారు స్వప్న దర్శనం ఇస్తుందంట. అంత గొప్ప శక్తి ఈ అమ్మవారికి. ఇప్పుడు కూడా ఎన్నో వ్రతాల్లో ఎన్నో పూజల్లో కాత్యాయని దేవిని విశేషంగా పూజిస్తారు. ఎందుకు అంటే ఈ కాత్యాయని దేవి మరొక రూపం ఎవరు అంటే మహిషాసుర మర్దిని. అంటే ఒక మహిషాసుర ఒక రాక్షసుని ఈ ఒక కాత్యాయని రూపంలో అమ్మవారు సంహరిస్తారు అనే ఒక నమ్మకం. మహిషాసురుని సంహరించిన అమ్మవారు ఆ శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా సాధనలో మరియు ఆధ్యాత్మిక వేత్తలు మరియు తాంత్రిక సాధకులు మరియు వీళ్ళందరూ కూడా ఈ 9 రోజుల్లో ఆజ్ఞాత చక్రంలో ఈ అమ్మవారిని కేంద్రీకరించి ధ్యానం చేస్తారు. ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల మీ అభిష్టలు సిద్ధిస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.